సో మామ నేనైతే ద లేక్ హౌస్ బోట్లో అయితే రైడ్కి వచ్చా. అది నైట్ టైము. ఎందుకంటే నైట్ టైం అయితే ఇక్కడ మొత్తం షాప్స్ అన్నీ లేక్ పైనే ఉంటాయంట మామ. సో వెరైటీ కదా. 40 కిలోమీటర్స్ అయితే ఉంటుందంట ఈ లేకు. సో మొత్తం షాప్సే ఉన్నాయి. సో మాకు ఒక బోట్ అన్న వచ్చేసి రైడ్కి తీసుకెళ్ళాడు అనమాట. సో మీరు ఏమన్నా షాపింగ్ చేసుకోవాలంటే మంచిగా ఉంటాయి క్లాత్స్. అంటే హ్యాండ్మేడ్ అనమాట. ఇక్కడ క్వాలిటీ ఎక్కువ, కాస్ట్ ఎక్కువ. సో యాక్ అయితే తెలుసు కదా, యాక్ ఊల్తో అయితే తయారు చేస్తారనమాట. సో అందుకే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి. హ్యాండ్మేడ్ సో ఎక్స్పెన్సివ్ అనేసి. సో నేనైతే మంచిగా వ్యూ ఎంజాయ్ చేసుకుంటున్నా. ఇదైతే ఐ మీన్ ఈ వాటర్ ఉంది కదా, చాలా లోతైతే ఉందంట. అక్కడ అన్న వాళ్ళని అడిగా. సో అసలు వాళ్ళు ఎంత ధైర్యంతో అసలు ఈ షాప్స్ ఉంటాయి కదా, ఈ షాప్స్ ఒక్కొక్కటి అక్కడ సెట్ చేయడానికి దాదాపు 4 to 5 crores అవుతాయంట. అసలు నేను షాక్ అయిపోయినా. ఈ 4 to 5 crores ఎప్పుడు సంపాదించాలా వీళ్ళు, ఏం కథ అని. మనలాంటి టూరిజం వస్తేనే వీళ్ళు బతికేది. సో అలా అన్నమాట. ఈ బోట్లలో ఎంత ధైర్యంగా వెళ్తున్నారో. మనకైతే గులాబ్ జాములు గలగల్లా ఆడిపోతుంటాయి. సో మొత్తం అయితే క్లాత్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయన్నమాట. క్లాత్స్ అయితే ఏమంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి రేట్స్. డబ్బులు ఉన్న వాళ్ళకైతే ఏం కాదులే, లేని వాళ్ళకే ఊరికే చూసి ఎంజాయ్ చేసిపోతే సరిపోయిద్ది. సో మంచిగా ఉంది కదా. సో డూ ఫాలో అండ్ డూ లైక్.